నీ పిల్లలను జాగ్రత్తగా పెంచాలంటే ముందు నీ హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలు, మాటలు ఉండాలి. అలా మన హృదయంలో ఉండాలి. హృదయంలో ఉంటేనే, నోట్లో ఉండడం కదా, చాలామందికి నోట్లో ఉంటాయి. నోటిలో ఉండడం వేరు, హృదయంలో ఉండడం వేరు. నోట్లో ఉంటే ఇక్కడి నుంచి బయటకు వస్తుంటాయి. హృదయంలో ఉంటే అవి ప్రవర్తన ద్వారా బయటకు వస్తాయి. బిహేవియర్ ద్వారా బయటకు వస్తాయి. మనలో వాక్యం ఉంటే మన బిహేవియర్ ద్వారా పిల్లలకు కనబడుతుంది, మన మాట ద్వారా పిల్లలకు వినబడుతుంది. అందుకే తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే మీరు చేయవలసిన మరో పని, మీరు దేవుని వాక్యాన్ని మీ హృదయంలో నింపుకోండి. తర్వాత నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయి. వాడు ఇంకా స్కూల్కి వెళ్ళలేదు, చేతికి సెల్ ఫోన్ ఇచ్చేస్తుంది తల్లి. ఎంత గొప్ప తల్లి అంటే, ఒకప్పుడు తల్లులు పిల్లలు ఏడిస్తే 4 ఏళ్ల వరకు 5 ఏళ్ల వరకు ఎత్తుకొని తిరిగేవాళ్ళండి. ఇప్పుడు గట్టిగా సంవత్సరం ఎత్తుకోలేకపోతుంది తల్లి. వాడు సంవత్సరం దాటిందంటే వాడు కొంచెం ఏడ్చాడంటే వాడు ముఖాన్ని సెల్లగొట్టేయటం, ఏమేదో చేసుకోవడం, నీ సావు నువ్వు చావు. అంటే బిడ్డను ఊరక పెట్టలేవా? బిడ్డను ఆడించలేవా? ఆ బిడ్డను ఎత్తుకోలేవా? లేదు, కుక్కనైనా ఎత్తుకొని రోడ్డు అంతా తిరుగుతా, పిల్లాడిని మాత్రం అడబడేస్తా. నీ పిల్లలకు వాటిని అభ్యసింపచేయాలి, నేర్పాలి. అభ్యసింపచేయ అంటే నేర్పు. ఎట్లా నేర్పాలి? వాడిని ఎలా నేర్పాలి? వాడికి ఒక తరగతి పాఠశాల పెట్టి అందులో బ్లాక్ బోర్డు పెట్టి నువ్వు రాసుకొని అని చెప్తా అంటే అట్లా కాదు, అట్లా ఎక్కేది కాదు. టీచింగ్ టెక్నిక్ ఎలా ఉండాలో చెప్పాడు. ఒక విద్యను నేర్పే విధానం ఏంటో తెలుసా? వాడి బ్రతుకులో అంతర్లీనంగా, వాడి దినచర్యలో అది భాగం కావాలి, వాడి యాక్టివిటీస్లో భాగం కావాలి. పెస్టాలజీ చెప్పని విద్యా విధానం అంటే ఇది. దేవుడు చెప్తున్నాడు, నీవు ఇంట కూర్చున్నప్పుడు, ప్రశాంతంగా పిల్లలందరూ కూర్చున్నప్పుడు మీరు ఆనందంగా ప్రేమగా మాట్లాడే మాటలు వాళ్ళ గుండెల్లో ఉండిపోతాయి. నేను ఇప్పుడు పాఠం చెప్తాను కూర్చోండి, కర్ర కూడా పట్టుకొని బోర్డు పట్టుకొని కూర్చున్నావు అనుకో, అడేవి నేర్చుకోడు. నువ్వు ఇంట కూర్చుండినప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటలు వాడి హృదయంలో ఉంటాయి. నీ ఇంట కూర్చుండినప్పుడు, నీవు త్రోవలో నడుచున్నప్పుడు, నీవు పండుకొనే ముందు, తిరిగి లేచినప్పుడు, దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలు, నీ హృదయంలో ఏ ఆజ్ఞలు ఉన్నాయో వాటితో మాట్లాడు. జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఇవన్నీ నేర్పు.